నైరుతి రుతుపవనాలు మరో 4-5 రోజుల్లో కేరళను తాకనున్నాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయి. జూలై 8 నాటికి దేశమంతా విస్తరిస్తాయి. అయితే ఈ ఏడాది ముందస్తుగానే మే 27న రుతుపవనాలు కేరళను తాకుతాయని ఇటీవల ఐఎండీ అంచనా వేసింది. దానికంటే కూడా ముందుగానే కేరళను తాకనున్నట్టు తాజాగా వెల్లడించింది. తాజా పరిస్థితులను పరిగణలోకి తీసుకుని వచ్చే 4-5 రోజుల్లో కేరళ, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలను రుతుపవనాలు తాకుతాయని తెలిపింది. అంటే సాధారణం కంటే వారం ముందుగా రుతుపవనాలు కేరళకు రానున్నాయి. కేరళలోకి ప్రవేశించిన 2-3 రోజులకు రాయలసీమ, దక్షిణ కోస్తాను తాకుతాయని అంచనా వేశారు. కేరళ ఉత్తర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు అనేక పట్టణ కేంద్రాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. కాసరగాడ్, కన్నూర్, వయనాడ్, కోజికోడ్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పాలక్కాడ్, మలపురం, త్రిశూర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఇడుక్కి, ఎర్నాకులం, కొట్టాయం, అలపుజ, పతనంతిట్ట జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరు, అసోం రాష్ట్రంలోని గౌహటి నగరంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కర్ణాటకల్లో వేరువేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. ఇంకా ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో మంగళవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. బాపట్ల జిల్లా రేపల్లెలో 90, విశాఖపట్నంలోని సాగర్ నగర్లో 75, కృష్ణా జిల్లా ఘంటసాలలో 71 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాగా రానున్న 2 రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.